ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మార్వెల్ వల్ల కొత్త స్ట్రాటజీ చూద్దాము. ఆల్రెడీ ఫేజ్ 6 అయితే స్టార్ట్ అయింది అండ్ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 వల్ల వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళకి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అండ్ పాత ఫేజ్ 3లో అవెంజర్స్లో వచ్చిన గుర్తింపు ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే వాళ్ళకి తర్వాత 4లో 5లో పెద్దగా రాలేదు. సో సినిమాలు కూడా దాదాపు ఫేజ్ 4లో ఒక 7 సినిమాలు తీస్తే దాంట్లో 2 సినిమాలే ఆడినాయి, బాగా మంచి కలెక్షన్ వచ్చినాయి. మిగతా 5 సినిమాలు ఓకే అబోవ్ యావరేజ్గా ఆడినాయి. అండ్ వాటిలో వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 2021 అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ 2022 ఈ 2 సినిమాలు బాగా ఆడినాయి. అండ్ దాని తర్వాత ఫేజ్ 5లోకి వచ్చేసరికి ఇది మొత్తం 6 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో వచ్చేసరికి కేవలం 2 సినిమాలు ఆడినాయి అండ్ మిగతా సినిమాలు కూడా అబోవ్ యావరేజ్ అయినాయి. అండ్ వాటిలో ఆడిన సినిమాలు వచ్చేసరికి 2023లో వచ్చిన గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 అండ్ 2024లో వచ్చిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్. సో మొత్తం 13 సినిమాలు చేస్తే వాళ్ళు ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5లో ఓన్లీ 4 సినిమాలే మంచి కలెక్షన్ తీసుకొచ్చాయి. సో వాళ్ళకి అర్థమైపోయింది. సో నెక్స్ట్ ద బెస్ట్ కావాలని సో వాళ్ళు డిసైడ్ అయ్యారు అండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు పని. ఫేజ్ 5 చివరిలో మూవీ వచ్చిన థండర్బోల్ట్స్తోనే మొదలు పెట్టారు పని. సో వాళ్ళకి అర్థమైపోయింది మొత్తం అందరినీ కలపాలి, మళ్ళీ అవెంజర్స్ రావాలి, అవెంజర్స్ వస్తేనే మనకి మంచి కలెక్షన్స్ వస్తాయి, మళ్ళీ మార్వెల్ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో థండర్బోల్ట్స్ నుంచి వాళ్ళు కొత్త అవెంజర్స్ స్టార్ట్ చేశారు అండ్ దాంతోపాటు ఈ అవెంజర్స్ మూవీస్ కూడా స్టార్ట్ చేశారు. అవెంజర్స్ డూమ్స్డే అని, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అని. సో దాన్ని యాడ్ చేసుకుంటూ థండర్బోల్ట్స్ని అండ్ ఫ్యాంటాస్టిక్ 4ని స్టార్ట్ చేశారు అండ్ ఇంకా ఎక్స్‌మెన్ కూడా యాడ్ చేస్తున్నారు. సో మెయిన్గా ఫ్యాంటాస్టిక్ 4 మూవీ స్టార్ట్ చేశారు అండ్ ఫ్యాంటాస్టిక్ 4లో మెయిన్గా వాళ్ళకి ఒక హైప్ కావాలి. ఒక హైప్ కావాలంటే మంచి విలన్ ఉండాలి. సో డాక్టర్ డూమ్ని పెడదాం అనుకున్నారు. సో డాక్టర్ డూమ్కి కూడా మంచి ఇంకా లెవెల్కి పెరగాలి అంటే కొత్త యాక్టర్ కావాలి అనుకుని డిసైడ్ అయ్యి వాళ్ళు చూశారు. మొత్తానికి ఐరన్ మ్యాన్ని సెట్ చేశారు. సో రాబర్ట్ డౌనీ జూనియర్ని. సో ఎలాగో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది కాబట్టి అవెంజర్స్ ఎండ్ గేమ్తో సో వాళ్ళు రాబర్ట్ డౌనీ జూనియర్ని మళ్ళీ డాక్టర్ డూమ్గా తీసుకొచ్చారు. సో దాంతో సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి నెక్స్ట్ అర్థమైపోయింది ఇంకా ఈజీగా కొట్టేయచ్చని. సో కంపల్సరీ ఈ స్ట్రాటజీని అయితే వాడదామని డిసైడ్ అయ్యారు. అండ్ దీంతోపాటు వాళ్ళు మొత్తం అందరినీ కలుపుతాం ఈసారి, అందరూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అన్నట్టు మొత్తం ఇంకా ఫ్యాంటాస్టిక్ 4, థండర్బోల్ట్స్, అవెంజర్స్, ఇంకా ఎక్స్‌మెన్, ఇంకా అందరినీ దాదాపు అందరినీ కలిపి ద బిగ్గెస్ట్ వార్ తీసుకెళ్తున్నారు. అదే వచ్చేసరికి అవెంజర్స్ డూమ్స్డే అండ్ దాని తర్వాత వచ్చేసరికి కంటిన్యూషన్ అవెంజర్స్ సీక్రెట్ వార్. సో దీంతో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో ఫేజ్ 6 స్టార్ట్ చేశారు. ఫేజ్ 6లో ఆల్రెడీ 4 మూవీస్ అయితే రన్నింగ్ స్టార్ట్ అయినాయి. దాంట్లో ఇవాళ వచ్చేసరికి ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రిలీజ్ అయింది. సో సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే మూవీ వస్తుంది అండ్ దాని తర్వాత అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్ ఉంది. సో దీంతో అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయారు. సో మల్టీవర్స్ సాగాని గ్రాండ్గా ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో మొత్తానికి రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్గా వాడుకోవడం అండ్ అందరినీ రోల్స్ అన్ని చాలా మందిని రిప్లేస్ చేయడం అండ్ చాలా మంది రోల్స్ని యాడ్ చేయడం. సో అవెంజర్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామని డిసైడ్ అయ్యారు. సో ద బెస్ట్ అవెంజర్స్ మూవీ అయితే రాబోతుంది 2026 అండ్ 2027. సో ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం. సో చూద్దాము మార్వెల్ ఏ రేంజ్కి వెళ్ళిద్దో ఈసారి. సో కలెక్షన్స్ ఎలా కొల్లగొట్టిందో చూడాలి. సో అందరూ వెయిటింగ్ ఫర్ ద మూవీస్ అవెంజర్స్.